మా బిజ్జు పడి పూజకు విచ్చేసిన మీ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న విన్నపం. మన ప్రాంతంలో భక్తికి ముక్తికి దీక్షా నియమాలకి పెట్టింది పేరేందయ్యా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా. దీక్షా నియమాలు పాటించడంలో అందరికంటే ముందుండే వాళ్ళం మనమే. మా స్లోగన్ ఒకటే, ఇంటింటా అయ్యప్ప, ఊరంతా అయ్యప్ప. అంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక అయ్యప్ప స్వామి శబరిమల రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. అయితే విషయం ఏంటంటే రేపు 11వ తారీఖు నాడు కన్ని విని ఎరుగని రీతిలో కౌల్పూర్ గ్రామంలో గాండ్ల ప్రేమ్ సాగర్ రావు గారని కన్యస్వామి, ఆ స్వామి లండన్ నుంచి వచ్చాడు ఇక్కడికి. అయ్యప్ప స్వామి మీద భక్తితో ఇంకా అయ్యప్ప స్వాములు భక్తి భావన పెంచాలనే ఉద్దేశంతో ఒక మహాపడి పూజ నిర్ణయించుకున్నారు. 11వ తారీఖు నాడు ఉదయం 12:30కి భిక్ష స్టార్ట్ అవుతుంది. సాయంకాలం హిమాలయాల నుంచి వస్తున్నటువంటి అఘోరాల సమక్షంలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ బాల్యపల్లి సుబ్బారావు గురుస్వామి గారు, మేమందరం ముద్దుగా పిలుచుకుని పేరు సుబ్బన్న అని, ఆయన ఆధ్వర్యంలో మహాపడి పూజ అవుతుంది. ఆ పడి పూజకి మీ అందరినీ సకుటుంబ సపరివార సమేతంగా, అంటే అయ్యప్ప స్వామి ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీసుకొని రమ్మని ఆహ్వానిస్తున్నాం. 10వ తారీఖు నాడు మొత్తం 25 మంది బ్రాహ్మణులతో, వేద పండితులతో యజ్ఞ యాగాదులు, అంటే గౌరీ గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, సూర్య హోమం అంటే అరుణ హోమం, నరసింహ హోమం, నారాయణ హోమం, అయ్యప్ప హోమం, ఇవన్నీ 10వ తారీఖు నాడు ఉదయం ప్రారంభమై 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 11:30కి పూర్ణాహుతి అయిపోతుంది. వెంటనే భిక్ష స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ అందరినీ సకుటుంబ సపరివారంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నిజామాబాద్ K6 ఛానల్ వారి సౌజన్యంతో, వారి అండదండలతో మీ అందరికీ నేను మాటిస్తున్నాను, మీరు ఎవరైనా సరే అయ్యప్ప పడి పూజ చేస్తున్నప్పుడు మీరు ఫోన్ ని ఇట్లా అడ్డంగా పెట్టి బిట్స్ గా పంపించినా మేము మీ పేరు కింద వేసి మీ పూజ పలానా ప్లేస్ లో జరుగుతుందని అందరికీ లైవ్ లో ఇవ్వడానికి సగర్వంగా మేము K6 వారి యాజమాన్యం తరఫున మీ అందరికీ మాటిస్తున్నాను. ఎక్కడ పూజ అయినా సరే, ఏ ఊర్లో పూజ అయినా సరే, ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాదే కాదు, నాందేడ్ దాకా అయినా సరే, ఎక్కడ అయ్యప్ప పూజ అయినా వారు మీరు తీసిన వీడియో పంపించినా కూడా కింద మీ పేరేసి స్క్రోలింగ్ లాగేసి గంటన్నర సేపు పూజని లైవ్ లో ఇస్తున్నాం. మేము గర్విస్తున్నాం. ఒకప్పుడు అయ్యప్ప అంటే నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, ఎవర్రా వీడు నాకు ఎదురయ్యాడు, నా అదృష్టం బాగలేక నేను బాధపడుతుంటే వీడు ఎదురయ్యాడు అనే పరిస్థితి నుంచి ఈ రోజు స్వామి కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేసే దాకా వచ్చింది భక్తి. ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి, కష్టమైన నష్టమైన ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మనకి ఇంత ఆదరణ పెరిగింది. శబరిమలలో ఎన్నో కష్టాలు పడుతున్నాం, అయినా ఇచ్చిపెట్టకుండా ఎరుమేల నుంచే నడుస్తాం, పంబ నుంచే నడుస్తామని కాకుండా మన ప్రాంతం నుంచి బాసర అమ్మవారి దయతో మహాపాదయాత్ర చేసిన స్వాములు ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా మొదలు పెడితే సునీల్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మన లింబాకే నుంచి కూడా 4-5 స్వాములు వెళ్ళారు. స్వామి ఒక్కసారి పైకి రావాలి, మీరు ఇక్కడే ఉన్నారు, నా ముందే ఉన్నారు ఇప్పుడు దాకా. 5 స్వాములు మన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా శబరిమల అయ్యప్ప స్వామి ద్వారా ఆయన ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, ఇంకా వారి ద్వారా నెక్స్ట్ ఇయర్ ఇంకా 10 మంది పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకటే లక్ష్యం శబరిమల దర్శనం, ఒకటే శరణం అనే మాటని మరవకుండా మరణాన్ని కూడా తప్పించగలం. మరణం తప్పాలంటే శరణం పలకాల్సిందే. స్వామియే శరణమయ్యప్ప అని నాభిలో నుంచి రావాలి. ఇక్కడి నుంచి ఎప్పుడైతే నాభిలో నుంచి నామం వస్తుందో అయ్యప్ప స్వామి అనుకుంటా అంట, అరే వీడు ఎంత పరమ భక్తుడు అయిపోయాడు, నాకు నిన్నటిదాకా నన్ను తిట్టినవాడు,
ఈ రోజు నా భక్తుడైపోయాడు కాబట్టి ఆయనని కరుణించాలనే ఉద్దేశంతో 4వ స్వామి వచ్చి నీ ముందు కూర్చుంటాడు. ఏం కష్టం వచ్చింది నాయన మీకు చెప్పండి అని. అంత పవర్ఫుల్ శరణ మంత్రం. కాబట్టి శరణంని మంత్రాన్ని విడిచిపెట్టబాకండి, మరణాన్ని దూరంగా తరమేసేయండి. స్వామియే ముదోల్ 6వ తారీఖు నాడు పోతన్న స్వామి వారి సన్నిధానంలో పశుపతినాథ్ టెంపుల్లో 3 స్వాములకి మహా పడిపూజతో పాటు 18 కలశాలతో వారికి స్నానం, మంత్రోపదేశం ఉంటుంది. అందరూ ఆహ్వానితులు. అదేవిధంగా సాయంకాలం మన సుబ్బారావు గురుస్వామి గారి ఆధ్వర్యంలోనే పగల పూజ, అది రాత్రికి ఆలేగాంలో మహాపడి పూజ ఉంది. అసలు విషయం చెప్తా. ఆకాశస్వామి రేపు ఉదయం నుంచి ఆకాశస్వామి వారిది 18వ సంవత్సరం మహాపడి పూజ సందర్భంగా మా ప్రియ మిత్రుడు, బాల్యమిత్రుడు, రేపల్లె వాస్తవ్యులు శంకర్రావు గురుస్వామి గారి ఆధ్వర్యంలో తిరుపతి చంద్రమౌళి గురుస్వామి గారి ప్రియ శిష్యులలో నేను ఒకడిని, ఆయన ఒకడు. మా అందరి సమక్షంలో ఆకాశస్వామిది రేపు ఉదయం 9 గంటల నుంచి అవభృత స్నానంతో అభిషేకాలతో మొదలై సాయంకాలం పడి పూజ పూర్తవుతుంది. ఆ పూజకు మీరందరూ మన పక్కనే కాబట్టి ఇంకా 4 ఎక్కువ తీసుకురావాలని కోరుతున్నాం. లింబా కూడా పగలే ఉంది 6వ తారీఖు నాడే. చూడండి, 4 పూజలు ఉన్నాయి 6వ తారీఖు నాడు. నిర్మల్లో కూడా పడి పూజ ఉంది. కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని ఆ పూజకు అటెండ్ కావడానికి ఏ విధంగా మార్గం సుగమం చేసుకోవాలనేది మీరు నిర్ణయించుకోండి. కుబీర్ 8వ తారీఖు నాడు మహాపడి పూజ ఉంది. అందరూ ఆహ్వానం. మీ అందరికీ సాదర స్వాగతంతో మరొక్కసారి చెప్తున్నాం. స్వాములందరూ సాక్షాత్